హలో ఫ్రెండ్స్, ఈరోజు అనగా 13 ఫిబ్రవరి 2026న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి మరియు అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 12 ఫిబ్రవరి రాత్రి గోల్డ్ సిల్వర్ భారీగా క్రాష్ అయ్యాయి. మెటల్స్ అన్నీ కూడా క్రాష్ అయ్యాయి. యుఎస్ డాలర్ ఇండెక్స్ విపరీతంగా పెరిగిపోవటం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన యుఎస్ జాబ్స్ డేటా చాలా స్ట్రాంగ్గా రావటం కూడా ఒకనొక కారణంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ జాబ్స్ డేటా మరి మొన్ననే వచ్చింది, అయినా కూడా నిన్నటి వరకు కొంత స్టేబుల్గా ఉన్నటువంటి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రాత్రి ఒక్కసారిగా క్రాష్ అయింది. దానికి ఇంకేదైనా కారణం ఉందనేది మనకైతే తెలీదు, కానీ క్రాష్ అయితే అయింది. క్రాష్ తర్వాత కొద్దిగా మాత్రమే పుంజుకోవటం జరిగింది ఉదయానికి, కానీ అంతగా పుంజుకోవటం అయితే జరగలేదు. చాలా వరకు డౌన్లోనే కొనసాగాయి. అయితే ఈరోజు ఫ్రైడే 13 ఫిబ్రవరి సాయంత్రం 7 గంటలకు కీలక డేటా అనేది మరొక డేటా విడుదలైంది. అదే యూఎస్కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. ఇది అనుకున్న ఫోర్కాస్ట్ కన్నా కూడా కొంచెం వీక్గా వచ్చింది. దీంతో ఇది మెటల్స్కి కొంతమేర పాజిటివ్ అయింది. అప్పటి వరకు $5,000 ఔన్స్ దగ్గర అంతర్జాతీయ మార్కెట్లో ఊగిసలాడినటువంటి బంగారం, అంటే దిగువనే ఊగిసలాడిన బంగారం ఒక్కసారిగా $5,000 ఔన్స్ మార్కును దాటి ట్రేడ్ అయింది. సిల్వర్ కూడా దాదాపు $80 మార్కును దాటడానికి ప్రయత్నిస్తుంది. అయితే ప్రస్తుతం $79 చేరువలో ఉంది. సో దేశీయంగా ఈ న్యూస్ వచ్చిన తర్వాత, అంటే ఈ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిన తర్వాత మనం మార్కెట్లో కూడా రేటు పెరిగాయి. ఈరోజు సాయంత్రం 8 గంటల సమయానికి సిల్వర్ కిలో $10,515 పెరిగి 2,46,950 వద్ద ట్రేడ్ అవుతుంటే, గోల్డ్ స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం 10 గ్రాములు $2,401 పెరిగి 1,55,237 వద్ద మన కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. మరోవైపు కాపర్ ఇన్వెస్టర్లకు మరియు అల్యూమినియంలో ట్రేడ్ చేసే ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక ఏంటంటే, కాపర్ స్థిరంగానే కనిపిస్తుంది. అయితే ఈరోజు అన్ని మెటల్స్, అంటే గోల్డ్ సిల్వర్ పక్కన పెడితే జింక్ కానీ అల్యూమినియం కానీ మరియు కాపర్ కానీ కొంతమేర పడటం అయితే జరిగింది. మరి ఇవి ఎందుకు పడ్డాయి అంటే, యుఎస్కి సంబంధించి కొంత న్యూస్ అయితే రావడం జరిగింది. వీటి మీద, అంటే అల్యూమినియం మరియు స్టీల్ మీద ముఖ్యంగా ఈ టారిఫ్లను తొలగించే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లుగా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దీనివల్ల ఇది మెటల్స్కు నెగిటివ్ అయినట్లు తెలుస్తుంది. తద్వారా లండన్ కానీ మన ఇండియన్ మార్కెట్లో కానీ ఈ అల్యూమినియం ప్రైసెస్ అయితే పడ్డాయి. ఈ ప్రభావం కొంతమేర కాపర్ మరియు జింక్ మీద కూడా కనిపించింది. సో ఇది ఫ్రెండ్స్, గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. డైలీ గోల్డ్ అండ్ మరియు సిల్వర్కి సంబంధించిన రేట్స్ మరియు అప్డేట్స్ మరియు న్యూస్కి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.